నేడు మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండమురళి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటా, మా రక్తంలోనే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్లో తప్ప ఇంకెక్కడ ఉండలేము, రాహుల్ ప్రధాని కావాలి, రేవంత్ అన్న మహేష్ అన్న పైకి రావాలనేది దృష్టిలో ఉంచుకొని పనిచేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేస్తా, పార్టీ ఆదేశాలను పాటిస్తూ చెప్పినట్లు నడుచుకుంటా అన్నారు. మనందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పిన, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం, ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది, వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది, కాబట్టి ఎందులో ఇమ్మడలేము, కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాము. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతామని తెలియజేస్తాం.